ఈమె పేరు వీణా జైన్ అంట. మన క్వాంటమ్ వ్యాలీ మీద మాక్ చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఒకవేళ అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఇలా ఉంటుందంట, మీషోలో ఆర్డర్ చేస్తే ఇలా ఉంటుందంట. ఫస్ట్లో ఏవైనా ఇలాగే ఉంటాయి డెవలపింగ్ స్టేజ్లో, తర్వాత డెవలప్ అవుతాయి. మన ఇస్రో ఉంది, ఇస్రో కూడా ఫస్ట్ ఇలా తీసుకెళ్ళినారు సైకిల్లో. ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఇస్రో, ఇది కూడా ఇంతే, కొంచెం ఉచ్చాపుకుంటే అవుతుంది అన్ని పనులు అయితే. బెంగళూరులో ఒక ఫ్యామిలీ 49 lakhs ఖర్చు పెట్టి పెరు అనే దేశానికి బిజినెస్ క్లాస్ టికెట్స్ అయితే వేసుకున్నారు వెకేషన్కి వెళ్దామని. కానీ లాస్ట్ మినిట్లో ఎయిర్లైన్స్ వాళ్ళైతే వీళ్ళని అలో చేయలేదు ఫ్లైట్లోకి. ఏదో పెరు వీసా ప్రాబ్లం ఉందని చెప్పి వీళ్ళని అయితే అలో చేయలేదు. వీళ్ళ 49 lakhs అయితే లాస్. ఇప్పుడు వీళ్ళు అప్పుడైతే కేసు అయితే వేసినారు బెంగళూరు కోర్టులో. ఇప్పుడు ఆ కోర్టు అయితే ఇప్పుడు KLM రాయల్ డచ్ ఎయిర్లైన్స్ ఉంది కదా, దాని CEO ఇంకా COO మీద FIRs రిజిస్టర్ చేయమని ఆర్డర్స్ అయితే ఇచ్చింది. ఈ ఫ్యామిలీకి ఇక్కడ డినయలే కాకుండా వీళ్ళ రిఫండ్ కూడా రాలేదు. ఇంకా వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎయిర్లైన్స్ వాళ్ళు వీళ్ళ పాస్పోర్ట్స్ మీద రెడ్ మార్క్ అయితే వేశారంట, రెడ్ ఫ్లాగ్ లాగా. దానివల్ల వేరే కంట్రీస్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయంట. అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ అయితే వేశారంట వీళ్ళని, ఎందుకు మీకు ఇట్లా బ్లాక్ చేశారని చెప్పి. అది కూడా ఈ కేసులో అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడైతే వాళ్ళ మీద కేసు అయితే FIRs అయితే ఫైల్ చేయమని కోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చింది. నెక్స్ట్ మహారాష్ట్రలో ఆటో డ్రైవర్స్ వాళ్ళకి కంపల్సరీగా మరాఠీ వచ్చి ఉండాలంట. కొన్ని చెక్ పోస్ట్ లాగా ఉంటాయంట, అక్కడ వీళ్ళకి టెస్ట్లు అయితే పెడతారంట. బేసిక్ మరాఠీ మాట్లాడడం వచ్చి ఉండాలి. ఇంకా మరాఠీ రాయడము, చూసి చదవడము, ఇవన్నీ టెస్ట్ చేస్తారంట. ఇది మరీ దారుణం. ఇంకా ఓన్లీ మరాఠీ వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇంకా ఆటోస్ నడుపుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి నడుపుకోవడానికి లేదన్నట్టు ఉంటుంది. ఇంకా దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, లాంగ్వేజ్ వార్స్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఒక ఫ్రాడ్ అయితే బయటపడింది, జాబ్ ఫ్రాడ్, ఓవర్సీస్ జాబ్ ఫ్రాడ్. వీళ్ళిద్దరూ ఎల్ నిరుపమ, ఎం అరుణ్ రాజు. వీళ్ళు ఓవర్సీస్ కన్సల్టెన్సీ నడిపేటోళ్ళు. ఫారిన్లో జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళని వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు 4 to 5 lakhs అయితే కలెక్ట్ చేసేవాళ్ళంట, మీకు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి. వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక ఫేక్ ఆథరైజేషన్ లెటర్స్ కూడా ఇచ్చేవాళ్ళంట, వర్క్ ఆథరైజేషన్ లెటర్స్. వాళ్ళు ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ కాల్స్ అయితే రెస్పాండ్ చేయరు. అలా 15 మంది పోలీసులను అయితే అప్రోచ్ అయినారు. ఇది ఒక 60 lakhs అలాగా ఫ్రాడ్. ఇది చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు మళ్ళీ బయటికి వస్తారు ఈజీగా, వీళ్ళకి శిక్షలు ఏమి ఉండవు. నెక్స్ట్ ప్రేమ్ ప్రకాష్ చౌదరి అనే ఇతను సెక్యూరిటీ గార్డు. ఇతనైతే హైదరాబాద్లో గాంజా చాక్లెట్స్, గంజాయి అమ్ముతా ఉన్నాడు. పోలీసులకైతే దొరికిపోయినాడు. ఇప్పుడు ఇతనిది బీహార్ అంట.